గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తే వార్తల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆ గ్రూప్ 1 అతి పెద్దదైనటువంటి కుంభకోణం, వైకాపాయంలో ఊహకందని రీతిలో అక్రమాలకు పాల్పడ్డారు. పరీక్షా మూల్యాంకనంపై హైకోర్టును తప్పుదోవ పట్టించారు. వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోదు, తప్పు చేయాలంటే భయపడేలా శిక్షించాలి. శాసనసభలో ఎండగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని స్పష్టీకరణ. గతంలో చాలామంది అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు జైలుకి వెళ్లారు. వ్యవస్థను భ్రష్టు పట్టించి వాళ్ళంతా జైలుకి వెళ్లేందుకు కారణమైంది ఒకే ఒక వ్యక్తి. ఆయన గురించే ఇప్పుడు ఏపీపీఎస్సీ అవకతవకల విషయంలోనూ మాట్లాడుకుంటున్నాం. ఆ పేరు పలకడము నాకు ఇష్టం లేదు. రాజకీయ నేతలకు విశ్వసనీయత ఉండాలి, సమాజంపై బాధ్యత ఉండాలి, తప్పు చేయకూడదన్న ఆలోచన ఉండాలి, తప్పు చేస్తే దొరుకుతామనే భయం ఉండాలి. కానీ వాళ్ళలో ఏ భయమూ లేదు. అధికారంలో ఉన్న వ్యక్తులు బరి తెగిస్తే వ్యవస్థకి ఎంతగా భ్రష్టు పట్టిస్తారో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డేటా సెంటర్లపై దుష్ప్రచారాలు నమ్మద్దు, విశాఖకు ఇచ్చే తాగునీటి నుంచి వాటికి నీళ్లు తీసుకో, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన పోలవరం జలాల నుంచే సరఫరా, కొత్త సాంకేతికతతో తగ్గుతున్న విద్యుత్తు, నీటి అవసరం, డేటా సెంటర్లకు అనుబంధంగా ఎన్నో సంస్థలు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు. అసెంబ్లీలో మంత్రి లోకేష్ పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో విశాఖపట్నానికి తెస్తున్నామని, 6.5 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు అవసరమైనటువంటి 3 టీఎంసీల నీటిని అందులో నుంచే ఇస్తామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ వివరించారు. విశాఖ ప్రజలకు తాగడానికి ఇచ్చే నీటి నుంచి వాటిని తీసుకోబోమని, పారిశ్రామిక అవసరాలకు చేసిన కేటాయింపుల నుంచే సరఫరా చేస్తామని స్పష్టీకరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవ్ బుధవారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 5 ఏళ్ళు పదవిలోనే మేయర్, మున్సిపల్ చైర్మన్ల పదవులు సుస్థిరం, ప్రత్యక్ష ఎన్నికలతో నాయకత్వానికి భరోసా, ప్రజలకు నేరుగా జవాబుదారీతనం, అభివృద్ధికి నిరంతర ప్రణాళికలు, పట్టణ పాలనలో బాధ్యత, స్థిరత్వం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే అవకాశంగా ప్రత్యక్ష ఎన్నికల విధానం మారబోతుంది. ఇప్పటి వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్లను కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నుకునే పరోక్ష విధానంతో నాయకత్వం రాజకీయ సమీకరణాల ప్రభావం ఉండేది. పట్టణాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే ఇట్లాంటి విధానానికి ఇక తెరపడినట్టే. ఈ మేరకు మేయర్, పురపాలక చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించే ఏపీ పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లును మంత్రి నారాయణ శాసనసభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇక మేయర్, మున్సిపల్ చైర్మన్ ప్రజలే నేరుగా ఎన్నుకోబోతున్నారు. మొత్తం 123 స్థానిక సంస్థలు, నగరపాలక సంస్థలు 17, పురపాలక సంఘాలు 88, నగర పంచాయతీలు 18కి ఎన్నికలు జరగబోతున్నాయి. లేకపోతే గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపై మరో బండ, పబ్లిక్ ఛార్జ్ నిర్వచనం విస్తరణ, మెడికెయిడ్ ఆహార కూపన్లు ప్రభుత్వ సాయాన్ని చేర్చిన అమెరికా సర్కార్ వచ్చే నెల 18 నుంచి అమల్లోకి. అమెరికాలో గ్రీన్ కార్డు శాశ్వత నివాసం కోరుకునే వారిపై మరో బండ పడబోతుంది. వచ్చే నెల 18వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే పబ్లిక్ చార్ట్ నిర్వచనాన్ని ట్రంప్ ప్రభుత్వం విస్తరిస్తోంది. దీంతో మెడికెయిడ్ ఆహార కూపన్లు ప్రభుత్వ సాయం పొందే వాళ్ళకి సంబంధించి మార్పు చేర్పులు రాబోతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే తాగునీటికి ఎల్నినో గుబులు, ఉన్న జలాలను కాపాడుకోవాలి, వచ్చే జూన్ వరకు జాగ్రత్తగా వాడుకోవాలి. తీవ్ర ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ 2027 జూన్ నెలాఖరు వరకు తాగునీటి ప్రణాళికకు తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఏడాది ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా ఇంతకు మించిన వర్షాభావం ఉంటుందని అంచనా. జలాశయాలకు అక్టోబర్ నెలాఖరు వరకు ఏ మేరకు ప్రవాహాలు వస్తాయో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం నీరు సాగుకు ఉపయోగించినా సరిపోయేలా లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి జలాశయం కింద 2027 జూన్ నెలాఖరు వరకు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. రాయలసీమ ఎమ్మెల్యేలతో సైతం సమావేశం ఏర్పాటు చేసి తుంగభద్ర నీటిని భద్రంగా వినియోగించుకోవాల్సిన పరిస్థితులను ప్రభుత్వం వివరించింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే విశాఖలో బ్రిక్స్ దేశాల సదస్సుకు రంగం సిద్ధం, నేటి నుంచి ప్రతినిధులు రాక. అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక సదస్సుకు విశాఖ వేదిక కాబోతుంది. ఈ నెల 22, 23 తేదీలో నగరంలో బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలు నిర్వహించబోతున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి 5 మంత్రులు, 50 మంది ఉన్నత స్థాయి అధికారులు సదస్సులో పాల్గొబోతున్నారు. వీళ్ళంతా గురువారం నుంచి విశాఖ చేరుకోబోతున్నారు. యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, సాధికారత, క్రీడాభివృద్ధి, క్రీడా సాంకేతికత, క్రీడా పరిశ్రమ, సామర్థ్య నిర్మాణం, సంప్రదాయ స్వదేశీ క్రీడల పరిరక్షణ తదితర అంశాలపై సభ్య దేశాలు చర్చించబోతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కశ్మీర్ భారత్లో ముఖ్యమైన భాగం, భారత్లో ముఖ్యమైన అత్యంత సుందరమైన ప్రాంతం జమ్మూ కాశ్మీర్ అని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్కి ప్రయాణాలపై ఇదివరకు చేసిన సూచనలను పునఃసమీక్షిస్తామని వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని మరింత సురక్షితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అద్భుతమైన చర్యలు చేపట్టారని సంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్, లడాఖ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం గోర్ బుధవారం శ్రీనగర్కి చేరుకున్నారు.
ఒమర్తో భేటీ అనంతరం సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఫలానా చోటుకు ప్రయాణం చేయవద్దనే హెచ్చరికలను అమెరికా ఎప్పటికప్పుడు జారీ చేస్తుంటుంది. వాటిని తరచూ తిరిగి పరిశీలిస్తుంటాం. ఇక్కడికెక్కడ నేను ఎలాంటి భారీ ప్రకటన చేయడం లేదు, కానీ కశ్మీర్పై పునఃసమీక్షిస్తాం. ప్రయాణ ఆంక్షలు, సిఫార్సుల స్థాయిని తగ్గించాలనేది చూస్తాం. ఇది రమణీయ ప్రదేశం. ఇక్కడి అందాలను ఆస్వాదించడానికి, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చాలామంది అమెరికన్లు ఇష్టపడతారు. ఇక్కడికి రావడం నాకు ఎంతో నచ్చిందని గోరు చెప్పారు. సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని అబ్దుల్లా తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు, ముఖ్యంగా కశ్మీర్ అభివృద్ధికి అమెరికా అందించగల తోడ్పాటు గురించి అంశాలను చర్చించుకున్నట్టు వెల్లడించారు. సమావేశానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్ అంతర్గత అంశాలను రాయబారితో చర్చించేదే లేదని, వాటిని కేంద్ర ప్రభుత్వం మాత్రమే పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. మన దేశ విషయాల మీద మరో దేశ రాయబారికి ఫిర్యాదు చేసే అలవాటు తనకెన్నడూ లేదన్నారు. ఉమర్ నివాసంలో భేటీ తర్వాత గోర్ నేరుగా దాల్ సరస్సుకి వెళ్ళి గంటసేపు పడవలో విహరించారు. లేకపోతే భర్తతో విడిపోయినటువంటి భార్య, కీచకొడిచారులో కుమార్తెలు, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో తండ్రి 16 ఏళ్ల కుమార్తెతో కీచకుడి కంటే అమానుషంగా ప్రవర్తించాడు. నగరంలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో పోలీసులు బాలిక తండ్రితో పాటు 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు 2023లో తన భార్యతో విడిపోయాడు. 3 కుమార్తెలను భర్త వద్దే వదిలేసి ఆమె విడిగా ఉంటుంది. పెద్ద కుమార్తెపై కన్నేసిన తండ్రి ఆమె మీద పలుసార్లు అత్యాచారం జరిపాడు. స్వయం అతని చెల్లెలింట్లో ఆమె సహకారంతో ఇదంతా జరిగింది. బడికి చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. బాధితురాలకు ఒకసారి అబార్షన్ చేయించక రెండోసారి మళ్లీ గర్భవతి అయింది. ఈసారి వివాహితురాలైన మేజర్గా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కొందరు వైద్య సిబ్బంది సాయంతో ఆమెకు ప్రసవం చేయించారు. పుట్టిన మగబిడ్డను వైద్యుడి సాయంతో ఇతరులకు విక్రయించారు. ఈ రాక్షసుల బారి నుంచి బయటపడిన బాలిక విషయం తన తల్లికి చేరవేగా ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కామాంధుడైన తండ్రిని, బాలిక మేనత్తను, వైద్య సిబ్బందిని, బాబును కొన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. లేకపోతే జిన్నా అనారోగ్య రహస్యం దాచిపెట్టిన ముంబై డాక్టర్లకు పాక్ అత్యున్నత అవార్డు. మానవాళి చరిత్ర అత్యంత బాధాకరమైన ఘటనలో భారత విభజన ఒకటి. ఇంతటి మానవ విషాదానికి ప్రధాన కారకులు ఒకడైన మొహమ్మద్ అలీ జిన్నాను పాకిస్తాన్ జాతిపితగా గౌరవిస్తోంది. దేశ విభజన సమయంలో జిన్నా ప్రాణాంతకమైన స్థాయికి చేరిన టీబీతో బాధపడుతున్నాడట. విభజన జరిగే నాటికి మరో 2 ఏళ్లకు మించి బతకరనే స్థాయికి ఆయన ఆరోగ్య పరిస్థితి జారింది. ఈ విషయం అప్పుడే బయటపడి ఉంటే బహుశా దేశ విభజన ఏమయ్యేదో. అందుకే ఆనాడు జిన్నా అనారోగ్య రహస్యాన్ని దాచి ఉంచినందుకు కృతజ్ఞతా సూచకంగా ముంబై చెందిన 2 పార్సీ డాక్టర్లను పాకిస్తాన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన నిషానే ఇంతియాజ్తో సత్కరించాలని నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మోసాలపై చర్చ మొదలైంది. హామీల వెన్నుపోటుపై 2 ఏళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్య. బాండ్లు, సంతకాలు, సూపర్ 6, సూపర్ 7 హామీలు బూటకం. అందుకే వెన్నుపోటు పార్టీ అని బాబు పార్టీకి ప్రజలే నామకరణం చేశారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి హుళక్కి, అమ్మఒడి, రైతు భరోసా అరకొర, మట్టి, ఇసుక, లిక్కర్ మాఫియాలతో రాష్ట్రాలు యథేచ్ఛగా దోపిడీ. సంక్షోభంలో రైతులు, గిట్టుబాటు ధరలు లేవు, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ లేవు, విద్యార్థులకు వెన్నుపోటు, పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు, అన్ని వర్గాలను మోసగించిన చంద్రబాబు. అందుకే ఆ స్థాయిలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి అత్యంత ప్రజాదరణ. మేనిఫెస్టోను 99% అమలు చేసిన పార్టీ మనది. మరో ఏడాదిలో నా పాదయాత్ర, ఆ తర్వాత ఏడాదిలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా మన గెలుపు తథ్యం. రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కాకి వనంలో గంజాయి అక్రమ రవాణాకు గేట్వేగా మారిపోయిన రాష్ట్రం. టీడీపీ నేతల కనుసన్నలోని గంజాయి దందా. రెడ్ బుక్ మినహా మరేమీ పట్టని పోలీసు వ్యవస్థ. ప్రకాశం జిల్లాలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ పోలీసులు. ఎన్డీపీఎస్ నిబంధనలు తొంగలోకి తొక్కిన పోలీసులు. ప్రకాశం జిల్లా శంకవరప్పాడులో 2 ఎస్ఐలు నేరుగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఘటనతో రాష్ట్రం నివ్వెరపోయింది. చంద్రబాబు సర్కార్ చేతకానితనంతో రాష్ట్రం గంజాయి అక్రమ రవాణా గేట్వేగా మారిపోయిందని మరోసారి రుజువైంది. గంజాయి సాగు, రవాణాను అరికట్టాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో కూటమి నేతల కనుసరణలోనే యథేచ్ఛగా దందా సాగుతుందని విమర్శలు వెలువెత్తున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బీసీ రిజర్వేషన్లపై బాబు బురిడి. ఎన్నికల రిజర్వేషన్లు 50% దాటకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలంటూ అడ్వకేట్ జనరల్కు హైకోర్టు సూచనతో బాబు కపట్నాటకం మరోసారి తేటతెల్లం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగ చట్టబద్ధత. కోర్టులు జోక్యం చేసుకుంటే బీసీ రిజర్వేషన్లకే కోత పడుతుందంటున్న అధికార యంత్రాంగం. అందుకే బీసీ రిజర్వేషన్లకు దీర్ఘకాలంగా చట్టబద్ధత కోరుతున్న బీసీ సంఘాలు. కేంద్రంలో టీడీపీ అధికారంలో కొనసాగుతున్న ఆ దిశగా చంద్రబాబు చర్యలు శూన్యం. తాజాగా అసెంబ్లీలోని చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధతపై కేంద్రాన్ని కోరుతూ కనీసం తీర్మానం చేయకుండా నిజస్వరూపాన్ని చాటుకున్న చంద్రబాబు బీసీలకు 50% సీట్లు కేటాయించాలంటూ నాడు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిన వైఎస్ఆర్సీపీ అన్నటువంటిది హైలైట్ చేశారు. జస్టిస్ హరినాథ్పై
ఆరోపణలు చేయలేదంటారా? న్యాయవాది రాహుల్ చౌదరి ఆరోపణలు కోర్టు వీడియో ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు చాలా దురదృష్టకరం. ఆరోపణలు చేయలేదని చెప్పే ముందు జాగ్రత్తగా ఉండండి. అప్పిలెంట్ల తరపు సీనియర్ న్యాయవాదికి సీజే ధర్మాసన హెచ్చరిక. కార్పొరేషన్ కౌంటర్లలో వ్యత్యాసాల మీద దృష్టి సారించామని స్పష్టీకరణ. కాకినాడ భూ కుంభకోణం కేసులో మరో మలుపు. 3 అప్పీళ్లపై 24 తదుపరి విచారణ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అవిటి మహిళను ఇబ్బంది పెడితే మీకేమొస్తుంది, నా యాప్తను అడ్డుకున్నారంటే కూటమి ప్రభుత్వం నిందితుల పక్షాన ఉందని అర్థం. కర్నూలులో సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి ఆవేదన. పోలీసులు అడ్డుకోవడంతో వీల్ చైర్ యాత్రను విరమించుకున్న పార్వతీబాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే వెన్నుపోటు పార్టీ సర్కారుపై నిరసనాగ్రహం. డిఎస్సిపై చర్చకు భయం ఎందుకని నిలదీత. నల్లకండువాలు ధరించి నేలపై కూర్చున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. వెన్నుపోటు పార్టీ డౌన్ లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాల హోరు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా మండలిలోకి ప్రతిపక్ష ఎమ్మెల్సీలు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత కృతజ్ఞతలు. మండలి డిప్యూటీ చైర్మన్ తుమాటి ఏకగ్రీవాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే నేర చరిత్రలో 4వ స్థానంలో చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు, 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు, 89 కేసులతో అగ్రస్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ అసెంబ్లీలో 79%, తెలంగాణలో 68% ఎమ్మెల్యేల మీద నేరారోపణలు. సుప్రీంకి 22వ నివేదిక సమర్పించిన అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా అన్నటువంటిది హైలైట్ చేశారు. అయిపోతే ఘట్టమనేని భూదందాకు కోర్టు చెక్ అంటూ అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఘట్టమనేని శ్రీనివాస్ నేటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు సోదరుడికి బియ్యంకుడు. గతంలో చిత్తూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీగా, కర్నూలు రేంజ్ డీఐజీగా కూడా పనిచేశారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ దందాలు చేసి భారీగా డబ్బు గడించినట్లు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆర్పి ఠాకూర్ అనే అధికారితో కలిసి పోలీస్ శాఖలో పెత్తనం చెలాయిస్తున్నట్టు సమాచారం. పోలీస్ కానిస్టేబుల్ సంక్షేమ నిధి నుంచి 70 కోట్లను ఐపీఎస్ అధికారులకు రుణాలుగా ఇప్పించి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లూరులో విల్లాలు నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో కులాల మధ్య చిచ్చు పెట్టడం, సెటిల్మెంట్లు మధ్యవర్తిత్వం చేయడంలో ఈయన ఛాంపియన్ అని చెప్తుంటారు. మైనింగ్, లిక్కర్, సారా ఇలాంటి ఏ రంగంలోనైనా దందాలు సెటిల్మెంట్ చేయగలరని వ్యాపార వర్గాల నుంచి వినిపించే మాట. అధికారం అండ చూసుకుని చంద్రబాబు ఆయన బినామీలు, అన్యాయులు ఎలా చెలరేగిపోయారనడానికి ఇది ఇంకో ఉదాహరణ. గతంలో విశాఖ ఎస్పీగా పనిచేసిన ఘట్టమనేని శ్రీనివాస్ పొరుగున ఉన్న విజయనగరం జిల్లాలో భూదందాల్లో జోక్యం చేసుకుని కొందరు పేరిట తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి అందుకు నజరానాగా తన భార్య బామ్మర్ది పేట కొంత భూమిని స్వీకరించినట్టు ఆరోపణలు వచ్చినాయి. ఈ అక్రమాలను గుర్తించిన భూ వివాదాల ట్రిబ్యునల్ కోర్టు శ్రీనివాస్ భార్య శ్యామలత తెరపై భూ కబ్జా కేసు నమోదుకి ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి జగన్ ఆ అరాచకాలకు బదులు ఇవ్వు, బయట కుట్రలు చేయడం కాదు, సభకొచ్చి గ్రూప్ 1పై వివరణ ఇవ్వాలి, ఎదురుదాడులతో వాస్తవాలు దాచలేరు, చరిత్రలో లేని అక్రమాలు అరాచకాలు, చివరికి కోర్టులు మోసపుచ్చే ప్రయత్నం, గ్రూప్ 1 అక్రమాలు దాచేందుకే తెరపైకి డిఎస్సి, సీఎం సీట్లో కూర్చుని నేరాలు చేసిన వ్యక్తి సమాధానం చెప్పేందుకు సభకు రాడు, ప్రొఫెసర్లు దిద్దాల్సిన పేపర్లకి కూలీలతో ఎవాల్యుయేషన్, అభ్యర్థితోనూ మూల్యాంకనం, ప్రైవేట్ వ్యక్తుల చేతికి జవాబు పత్రాలు, బాధ్యులపై కఠిన చర్యలు ఇలాంటివి జరగకుండా ఏపీపీఎస్సీ ప్రక్షాళన అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ అన్నట్టు హైలైట్ చేశారు. మరో 25 ఏళ్ళు 543 సీట్లే లోక్సభ సీట్లను స్తంభింపజేయాలి. 543 సీట్లోనే మహిళలకు 33% కోటా ఇవ్వాలి. తదుపరి లోక్సభ ఎన్నికల నుంచి అమలు చేయాలి. పార్టీ సమావేశాల్లో వందే మాత్రం 2 చరణాలే పాడతాం. 1937లో కాంగ్రెస్ తీర్మానానికి నేటికి కట్టుబడి ఉంటాం. 800 నగరాల్లో విద్యార్థులతో సభలు, అయోధ్య విరాళాల చోరీ మీద దేశవ్యాప్త ఉద్యమం, విద్యారంగం పరీక్షల నిర్వహణలో సంస్కరణపై నివేదిక రూపొందించి నెలలోపు ఖర్గేకి సమర్పించాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆదేశం. అక్టోబర్ 31 గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు. కులగన్నపై మోడీ సర్కార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే 25 ఏళ్ళు ఇప్పటికీ 40 ఏళ్ల నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన లేదు. ఇంకో 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదు. అంటే 65 సంవత్సరాలు దేశం ఎక్కడిదక్కడ స్తంభించిపోవాలి. మళ్ళీ వీళ్ళు దేశ ప్రగతి గురించి ఆలోచిస్తారనమాట. ఇది వీళ్ళకున్నటువంటి దుర్బుద్ధి. ఇకపోతే త్యాగం మీది అండమాది, వెలుగొండ నిర్వాసితులకు మరో 200 కోట్ల పరిహారం చెక్ అందించి సీఎం చంద్రబాబు. ఇప్పటి వరకు 518 కోట్ల పరిహారం, మిగిలింది త్వరలోనే ఇస్తామన్న సీఎం. కూటమి ప్రభుత్వం మేలును మర్చిపోలేం నిర్వాసితులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే త్వరలో రాజకీయ పార్టీ వివరాలు విజయవాడలో ప్రకటిస్తా, విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే అరుణాచల్లో చైనా దురాక్రమణ, దాదాపు 60 కిలోమీటర్ల మేర సైన్యం చొచ్చుకొచ్చిందంటున్న స్థానికులు. దురాక్రమణ అబద్ధం, సరిహద్దుపై స్పష్టత లేక ఊహాగానాలు అంటూ రిజిజు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే సాదిక్ ఎక్కడ, నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు, ఆచూకీ కోసం జల్లెడబడుతున్న పోలీసు బృందాలు. తెలంగాణ, కర్ణాటక, ముంబైలో విస్తృతంగా గాలింపు, ఫోన్ కాల్స్, చాటింగ్, వాయిస్ కాల్స్ డేటా సేకరణ అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఏపీకి మరో రైల్వే ప్రాజెక్ట్, గూడూరు గుమ్మడి పుండి మధ్య మరో 2 లైన్లు,
2229 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం, ఏపీ తమిళనాడుకు మరింత కనెక్టివిటీ, కేంద్ర కేబినెట్ ఆమోదం, 4 ఏళ్లలో పూర్తి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎన్నికల్లో పోటీ, బెయిల్కి ప్రామాణికం కాదు, మద్యం సిండికేట్స్ సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు, తెరవెనకొండి నడిపించినట్టు ప్రాథమిక ఆధారాలు, కల్తీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, 2 ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 27 పోట్లు పొడిచి నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిని చంపింది ఆమె విద్యార్థులే. దుర్వ్యసనాలకు బానిసైన 2 10వ తరగతి విద్యార్థులు, మందలించినందుకు ప్రిన్సిపాల్పై కక్ష, 2 పట్టివేత, వాళ్ళ వద్ద 1,54,000 నగదు స్వాధీనం. దుర్వ్యసనాలకు బానిసలైన 2 10వ తరగతి విద్యార్థులు మంచిగా ఉండాలని మందలించినందుకు ప్రిన్సిపాల్పై కక్ష కట్టారు. ఆమెను దారుణంగా చంపి ఆమె ఇంట్లో ఉన్న డబ్బు దోచుకెళ్లి జల్సాగా ఖర్చు పెడుతూ పోలీసులు దొరికిపోయారు. తెలంగాణలో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఈ నెల 11వ తేదీన జరిగిన నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులే ప్లాన్ చేసి మరీ ఘోరంగా చంపేసినట్టు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. రూపారెడ్డి నెల 11వ తేదీన స్కూల్ వేళను ముగిశాక సాయంత్రం 5:20 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త రాజేందర్ రెడ్డి పనిపై హైదరాబాద్ వెళ్ళక కుమారుడు ఉన్నత విద్య కోసం హైదరాబాద్లోనే ఉండటంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఇంటికి వచ్చాక చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆమె హత్యకు గురయ్యారు. రూపారెడ్డి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రూపారెడ్డి చివరగా ఏం మాట్లాడారని ఆమె చిన్నమ్మను పోలీసులు ప్రశ్నించగా, బాబు ఏ బాబు అంటూ ఒక్కసారిగా అరిచి ఫోన్ సంభాషణ ఆపేసిందని చెప్పారు. తాను మళ్ళీ ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వలేదని అనుమానంతో తాను ఆమె భర్త రాజేంద్రకి విషయం తెలియజేశాను ఆమె వెల్లడించారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు రూపారెడ్డి తన పాఠశాలలో ఉన్న మగపిల్లలను బాబు అని పిలుస్తారని తెలుసుకున్నారు. ఆమె పాఠశాలలో చదివే హాస్టల్లో ఉండే విద్యార్థులందరినీ ఆరా తీశారు. 2 విద్యార్థులు పాఠశాలకు రాకపోవడాన్ని గుర్తించి వాళ్ళని పట్టుకునేందుకు గాలి పంపరం చేశారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు ధోనియాల క్రాస్ రోడ్ దగ్గర ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 పోలీసులు చిక్కారు. వాళ్ళ వద్ద 1,54,000 నగదు, ఒక ఐఫోన్, 2 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదులో 3 500 నోట్ల మీద రక్త మరకలు ఉన్నట్టు గుర్తించి తమదైన శైలిలో విచారించగా రూపారెడ్డి ఎలా ఎందుకు హత్య చేశారో చెప్పారని ఎస్పీ వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హాస్టల్లో ఒకే గదిలో ఉండే నిందితులు 2 తరచూ యూట్యూబ్ వీడియోలు చూస్తూ తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదిస్తున్న విషయాన్ని గుర్తించిన రూపారెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ ముందే మందలించారు. అప్పటి నుండి వాళ్ళిద్దరూ ఆమె మీద కక్ష పెంచుకున్నారు. ఆమెను చంపేయడానికి ప్రణాళిక వేసుకున్నారు. స్కూల్ ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బు కూడా ఆమె దగ్గర పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి ఆమెను చంపేసి డబ్బుతో పరారైపోదాం అని నిర్ణయించుకున్నారు. హత్య ఎలా చేయాలో యూట్యూబ్లో శోధించారు. ప్లాన్ ప్రకారం 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఒక విద్యార్థి తన ఇంటికి వెళ్ళి ఎరుపు రంగు హుడీ, టీషర్టు, ప్యాంట్ తీసుకుని వచ్చాడు. తన స్నేహితుడితో కలిసి కొండమల్లేపల్లి సెంటర్కి వెళ్ళి కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రూపారెడ్డి ఇంటికి చేరుకున్న సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర మాటేశారు. ఒక బాలుడు అప్పటికే తెరిచి ఉన్న వంటగది నుంచి లోపలికి వెళ్ళి అక్కడే కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి 27 పోట్లు పొడిచాడు. ఆ తర్వాత బెడ్రూమ్లో ఉన్న 2.5 లక్షల నగదు తీసుకున్న బాలుడు ఇంటి వెనక నుంచే బయటికి దూకి తన స్నేహితుడితో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హత్యకు వినియోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కు, హత్య సమయంలో వేసుకున్న ఎరుపు రంగు హుడీ, టీషర్ట్ను విప్పి డ్రైనేజీలో పడేసి పారిపోయారు. పోలీసులు సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. వాళ్ళిద్దరిని జునైడల్ హోమ్కి తరలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మా ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు హైకోర్టు. వివిధ కేసుల్లో కౌంటర్లు, స్థాయి నివేదికలు, మెమోలు దాఖలు చేయాలని కోర్టు తామిచ్చే ఆదేశాలను అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారు. హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాంటి అధికారుల పట్ల ఉదారంగా ఉండదని అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ న్యాయవాదులకు స్పష్టం చేసింది. చాలా కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయని ఘటనలు తమ దృష్టికి తరచూ వస్తున్నాయని తెలిపింది. కేసు విచారణకు వచ్చే ముందు రోజు లేదంటే అదే రోజు దాఖలు చేస్తున్నానని ఇది సరికాదని పేర్కొంది. సకాలంలో కౌంటర్లు, వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని, అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించింది. ఏజీ స్పందిస్తూ కౌంటర్ల దాఖల్లో జాప్యం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది కాదన్నారు. ఈ విషయంలో మరింత సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.